దానిలో ఉన్న డిస్ప్లే యూటిలిటీ అంటే ఏంటిది అనేది ఈ రోజు సెషన్లో మనం కంప్లీట్ చేసేస్తాం అనమాట. 100% చేసేసేసుకుందాం. సో ఇది మన యొక్క ఎజెండా. ఏం నేర్చుకుందాం అనుకుంటున్నాము? ఐడి అట్రిబ్యూట్ అంటే ఏందో తెలుసుకుంటాము, ఎలా వర్క్ చేస్తాం అనేది నేర్చుకుంటాం. అలానే ఆన్ క్లిక్ అట్రిబ్యూట్ మీద ఎలా వర్క్ చేస్తాం అనేది నేర్చుకుంటాం. అలానే డిస్ప్లే యూటిలిటీ అని సిసిబిపి యూఐ కిట్కి సంబంధించిన ఒక ఫంక్షనాలిటీ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే డన్. నౌ మనం ఇప్పుడు దాకా ఏం చేసేసామంటే డిఫరెంట్ వెబ్ పేజెస్ని మనం ఏం చేసామంటే క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. మీ స్క్రీన్లో కనపడుతున్నాయి చూడండి. ఫస్ట్ దాన్ని ఏమంటారంటే హోమ్ సెక్షన్ అంటారనమాట. హోమ్ అంటారనమాట, హోమ్ పేజ్ అంటారు. సెకండ్ దాన్ని ఏమంటారంటే ఫేవరెట్ ప్లేసెస్ అని పిలుస్తారనమాట. థర్డ్ దాన్ని ఏమని పిలుస్తారంటే తాజ్ మహల్ డీటెయిల్డ్ వ్యూ అనే పిలుస్తాం అనమాట. ఈ మూడింటిని కూడా మనం ఏం చేసాం ఇప్పుడు దాకా? చాలా కష్టపడి చాలా అందంగా నేర్చుకున్నామా? ఓకే. అయితే ఈ రోజు నేను చేసే వెబ్సైట్ ఇంటిగ్రేషన్ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ నేను చేసిన ఉంది చూడు, ఫస్ట్ హోమ్ అనే పేజీ, ఆర్ ఫేవరెట్ ప్లేసెస్ అనే వెబ్సైటు, తాజ్ మహల్ డీటెయిల్డ్ వ్యూ అనే వెబ్సైట్ ఉందన్నమాట. వీటన్నిటిని నేనేం చేస్తుందంటే హోమ్ అనే ఒక వెబ్ పేజీలోకి వెళ్ళి గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ క్లిక్ చేసేసాను అనుకో, వెంటనే ఫేవరెట్ ప్లేసెస్ అనేది వచ్చేటట్లు కనుక ఎలా అరేంజ్ చేస్తాము. దాని ఫేవరెట్ ప్లేసెస్లోకి వెళ్ళి తాజ్ మహల్ అని క్లిక్ చేయగానే డీటెయిల్డ్ వ్యూలో ఉన్న తాజ్ మహల్ అనే పేజ్ ఓపెన్ అయ్యేటట్లు ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఈ రోజు మన యొక్క సెషన్లో మనం నేర్చుకుంటున్నాం అనమాట. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మనం ఇప్పుడు దాకా 3 రకాల వెబ్ పేజెస్ని క్రియేట్ చేసేసాం అనమాట. హోమ్ అనే పేజీ, ఫేవరెట్ ప్లేసెస్ అనే వెబ్ పేజీ, థర్డ్ వన్ డీటెయిల్డ్ వ్యూ అనే ఒక వెబ్ పేజీని క్రియేట్ చేస్తాం. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే మన రిక్వైర్మెంట్ ఏంటిది అంటే హోమ్ పేజీలో ఉన్న గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ని క్లిక్ చేయగానే ఫేవరెట్ పేజెస్ కి సంబంధించిన వెబ్ పేజీ ఓపెన్ అవ్వడం, అలానే ఫేవరెట్ పేజెస్ లో ఉన్న తాజ్ మహల్ క్లిక్ చేయగానే డీటెయిల్డ్ వ్యూలో ఉన్న తాజ్ మహల్ అనే పేజీ అనేది ఓపెన్ అయ్యేటట్లు ఎలా సెట్ చేస్తాము అనేది ఈ రోజు మన యొక్క ఎజెండా ద్వారా వెబ్సైట్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్ ద్వారా మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే డన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అలానే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. చిన్నగా నెమ్మదిగా నేర్చేసేసుకుందాం. దానిలో మొదటిది ఏంటిది అంటే సిసిబిపి యూఐ కిట్ అంటే ఏంది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఇది డిస్కస్ చేసిన టాపికే కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. సిసిబిపి యూఐ కిట్ అంటే ఏంటిది అంటే ఒక సిసిబిపి యూఐ కిట్ అనేది ఒక రీయూజబుల్ అయ్యే ఒక కోడ్ స్నిప్పెట్ అనమాట. రీయూజబుల్ చేసే ఒక కోడ్ స్నిప్పెట్. రీయూజబిలిటీ అంటే మీ అందరికీ తెలుసు అనమాట. ఏమని తెలుసు వసంత? ఏమని తెలుసు నాన్న రీయూజబిలిటీ అంటే? రీయూజబిలిటీ వలన వచ్చే బెనిఫిట్స్ ఏంటిది? ఏదైనా ఒక కోడ్ని కనుక మరలా గనక వాడామనుకో దానిని రీయూజబుల్ అని పిలుస్తారన్నమాట. ఒక కోడ్ స్నిప్పెట్ని అగైన్ మన యొక్క డెవలప్మెంట్ కోసం వాడుకున్నామనుకో దానిని రీయూజబుల్ అని పిలుస్తారు. అలా రీయూజబుల్ ఏమవుతుంది? ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలానే ఏమవుతుంది? వెబ్ పేజీ మొత్తం కూడా ఏమవుతుందంటే చాలా కన్సిస్టెన్సీ, చాలా కరెక్ట్గా ఉంటుంది అనమాట. అలానే ఇంకోటి ఏం చేయొచ్చు? డీబగ్గింగ్ చేసే అంటే టెస్ట్ చేయడం అనేది ఏమవుతుందంటే చాలా ఈజీగా అనమాట. అలానే ఇంకోటి ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనం ఇవన్నీ చేయడం చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తామో మన యొక్క ఆర్గనైజేషన్కి ఏమవుతుందంటే కాస్ట్ మేనేజ్మెంట్ కూడా ఏమవుతుందంటే బాగా తగ్గిపోతుంది అనమాట. అందుకోసం అందరూ ఏం చేస్తారంటే రీయూజబుల్ అనేది చేస్తారు. అంటే రీయూజబుల్ అంటే మీ అందరికీ తెలుసు, వాడిన దాన్నే మరలా వాడితే ఏమైందంటే ఫాస్ట్గా డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది. అంటే సిసిబిపి యూఐ కిట్ అనేది కూడా ఏంటిదంటే ఒక రీయూజబుల్ అయ్యే ఒక కోడ్ స్నిప్పెట్ అనమాట. అంటే ఆల్రెడీ దీనిలోనే లార్జ్ కలెక్షన్ ఆఫ్ HTML, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్కి సంబంధించిన కోడ్లన్నీ కూడా ఏమైనాయి అంటే ప్రీ డిఫైన్డ్ అయ్యి ఉన్నాయి అనమాట. వీటిని రీయూజబుల్ చేసుకోవడానికి మనం ఓన్గా క్రియేట్ చేసుకున్న ఒక టూలే ఏంటిదంటే సిబిపి యూఐ కిట్ అని పిలుస్తారనమాట.
ఎందుకు ఈ టూల్ మనం అడాప్ట్ చేసుకున్నామంటే మోస్ట్లీ చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క బడ్జెట్ ఎఫిషియన్సీస్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి మనం బూస్ట్రాప్ లాంటి ఒక టూల్ వాళ్ళు ఇవ్వడం అనేది జరగదన్నమాట. అలాంటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఇలాంటి టూల్స్ ని యూజ్ చేసేసి ఎలా రీయూజబుల్ అనేది చేస్తామో తెలుసుకోవడానికి ఒక రియల్ టైం సినారియోకి దగ్గరగా ఉన్న ఒక టూల్ ని మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఓకే డన్. ఇదంతా నాకు సోదన అవసరం కదా, షార్టెస్ట్ ఫామ్ లో రీక్యాప్ చేసేస్తాను. సిసిబిపి యుఐ కిట్ అంటే ఏంటిది అంటే సిసిబిపి యుఐ కిట్ అనేది ఒక రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ సంబంధించిన లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్లన్నిటిని కూడా ప్రీ డిఫైన్ చేసుకొని ఒక చోట పెట్టుకున్నాం అనమాట. ఆ పెట్టుకున్న దానిలో నుండి మనకి కావాల్సిన కోడ్ని రీయూజ్ చేసుకోవడానికి అనుకూలంగా మనం డిజైన్ చేసిన టూల్ని ఏమని పిలుస్తారంటే సిసిబిపి యుఐ కిట్ అనే ద్వారా అచీవ్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, ఈ సిసిబిపి యుఐ కిట్ అనేది ఎలా వర్కింగ్ అయ్యిద్ది అంటే సిమిలర్ టు బూస్ట్రాప్ ని యూజ్ చేసేసి మనం ఎలా అయితే వర్క్ చేస్తామో అలానే ఈ టూల్ ని యూజ్ చేసి కూడా మనం ఏం చేస్తామంటే అలానే వర్క్ అనేది కంప్లీట్ వచ్చు అనమాట. ఓకే, అంటే నాకు అర్థమైన ఆన్సర్ ఏంటంటే సిసిబిపి యుఐ కిట్ అనేది ఒక రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్ అని అర్థమైపోయింది. ఓకే డన్. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఏందో చూద్దాం. ఏమన్నా డౌట్ ఉందా కళ్యాణ్? ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, ఏమన్నా డౌట్ అంటే చిన్నగా చెప్పుకుందాం, ఇంకా నెమ్మదిగా చెప్తాను. యా, ఈ సిసిబిపి కిట్ ని ఒక వెబ్ పేజీ లోపల ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా ఇన్స్టాల్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేది అనుకున్నాను. అది కావాలి అంటే జస్ట్ ఇక్కడ ఉన్న పిపిటి మనకు అర్థం కాదు, కోసం ఫాస్ట్ గా మనం ఏం చేద్దామంటే దీని గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఒక కోడ్ స్నిప్పెట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఏంటిది అంటే ఆ కోడ్ స్నిప్పెట్, ఇక్కడ ఉన్న కోడ్ స్నిప్పెట్ ని కాపీ చేసుకున్నాను. ఏం చేద్దామంటే మన యొక్క గ్రూప్ లోకి వస్తున్నాను, చార్ట్ లో పెట్టేస్తున్నాను. ఈ చార్ట్ లో దీన్ని పేస్ట్ చేసేసాను. ఓకే, ఏం చేద్దామంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్దాం. మనం సిసిబిపి యుఐ కిట్ గురించి తెలుసుకున్నాం. సిసిబిపి యుఐ కిట్ అనేది ఒక రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్. ఇది ఏం చేస్తుంది అంటే బూస్ట్రాప్ ని యూజ్ చేసి మనం ఎలా అయితే వర్క్ చేస్తాం రీయూజబుల్ కోడ్స్ అలానే మనం ఓన్ గా ఒక స్మాల్ టూల్ మీద ఎక్స్పీరియన్స్ ఉండడం కోసం మనం పర్చేస్ చేసుకుని చేస్తున్నాం అనమాట. అది ఏంటిది అంటే సిసిబిపి యుఐ కిట్. ఇది వర్క్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే హెచ్టిఎంఎల్ ఏదైతే ఉందో మన కోడ్ ప్లే గ్రౌండ్ లో హెచ్టిఎంఎల్ యొక్క స్ట్రక్చర్ మనకి తెలుసు అనమాట. ఇక్కడ కనపడుతున్న 7 లైన్స్ ఏమంటారంటే హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ పిలుస్తాం. ఈ స్ట్రక్చర్ లో మనం ఏం చేయాలి అంటే యువర్ కోడ్ గోస్ హియర్ అనే ఒక లైన్ కింద ఎంటర్ చేసేసి మనం ఇందాక కాపీ చేసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ని పేస్ట్ చేసేసారు. ఇలా చేసేసి ఇక్కడ అంటే దట్ మీన్స్ బాడీ అనే ట్యాగ్ ఏదైతే ఉందో ఎండ్ ట్యాగ్ ఉన్న బాడీ లైన్ కి పైన కాలంలో మనం ఒక లైన్ అనేది యాడ్ చేసుకున్నాం. ఈ లైన్ నే ఏమని పిలుస్తారంటే సిసిబిపి యుఐ కిట్ కి సంబంధించిన కోడ్ స్నిప్పెట్ ఆర్ బూస్ట్రాప్ అని పిలుస్తారు. అంటే మనం సిసిబిపి యుఐ కిట్ వాడాలి చేయాలి ఉన్న బాడీ కాలం పైన మాత్రమే మనం ఏం చేయాలి అంటే ఒక కోడ్ ని అనేది ఏం చేయాలంటే ఒక కోడ్ ని ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఏమని పిలుస్తారంటే సిసిబిపి యుఐ కిట్ అని పిలుస్తారు. ఓకే, అర్థమైపోయింది. యా, సిసిబిపి యుఐ కిట్ అంటే ఏంటి అంటే సిసిబిపి యుఐ కిట్ అనేది ఒక రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్. ఇది ఎలా పనిచేస్తుంటే బూస్ట్రాప్ లెక్కన పనిచేస్తుంది. ఓకే డన్. అలా చేయాలి అంటే బూస్ట్రాప్ అనేది చేయాలంటే మనం ఏం చేసాము, హెచ్టిఎంఎల్ లోకి తీసుకొచ్చి హెడ్ అనే భాగంలో ఒక కోడ్ లోడ్ చేసుకున్నట్లు అలానే సిసిబిపి యుఐ కిట్ అనేది కూడా వర్క్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే
ఒక కోడ్ స్నిప్పెట్ ఏదైతే మీకు చార్ట్ లో పేస్ట్ చేశానో ఆ కోడ్ స్నిప్పెట్ ని తీసుకొని వచ్చేసి HTML లో బాడీ అనే ఎండ్ ట్యాగ్ ఉన్న లైన్ పైన మనం ఏం చేయాలంటే పేస్ట్ అనేది చేయాలి. ఓకే డన్, బాగా అర్థమైపోయింది. మీ అందరికీ కూడా ఆ కోడ్ ని షేర్ చేశాను. నెక్స్ట్ టాపిక్ అనేది ఏందో చూద్దాం. యా, డిస్ప్లే యూటిలిటీ అనేది ఏందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మనం చేసే టాపిక్స్ అన్నిటిలో కూడా ఇదే ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో డిస్ప్లే యూటిలిటీ అంటే ఏంటిది అంటే ఒక కొన్ని సెక్షన్స్ ఆఫ్ కంటైనర్స్ అనేవి ఉంటాయి. వాటిని యూజరు యూజ్ చేసేటప్పుడు కొన్నిటిని డిస్ప్లే జరిగితే దానినే ఏమంటారంటే ఏమని పిలుస్తారు, డిస్ప్లే యూటిలిటీ అనే టాపిక్ ద్వారా అచీవ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ లైక్ ఏంటిది అంటే మనం సెట్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ రాసాం. ఆ HTML ఎలిమెంట్స్ లో కొన్ని మాత్రమే కనపడి కొన్ని మాత్రమే ఏమైనాయి అంటే కనపడకుండా గనక హైడ్ అయ్యేటట్లు గనక చేసామనుకో అలా చేయడాన్ని ఏమని పిలుస్తారంటే డిస్ప్లే యూటిలిటీ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఏదో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు కనపడుతున్న స్లైడ్ లో ఏముందంటే ఒక కోడ్ అనేది ఉంది. ఈ కోడ్ని తీసుకెళ్ళి నేనేం చేశానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి తీసుకొచ్చి ప్లేస్ చేసేసాను. అలా ప్లేస్ చేసినప్పుడు దాని యొక్క అవుట్పుట్ ఇలా వచ్చింది. అదేందో నాకు తెలియదు కాబట్టి ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. డిస్ప్లే యూటిలిటీ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అందుకోసం మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం. ఒక కోడ్ అనేది నేను క్రియేట్ చేసేసాను. అంటే దీని మీనింగ్ మరలా చెప్తాను. కోడ్ ఇక్కడ ఒక కోడ్ ఉంది. ఈ కోడ్ ని కాపీ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసి మన కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసేసి ఏం చేశానంటే యువర్ కోడ్ గోస్ హియర్ అనే భాగం పైన ఏం చేశానంటే ఇక్కడ ఉన్న లెటర్స్ అన్నిటిని రిమూవ్ చేసేసేసి నేను ఏదైతే కాపీ చేసుకున్నానో ఆ కాపీ చేసుకున్న కోడ్ ని పేస్ట్ చేసేసుకున్నాను. పేస్ట్ చేసేసేసి ప్లే అరౌండ్ అనేది చేయకూడదు. ఇది వాడాలి అంటే మనం ఏం చేయాలి అంటే బూట్స్ట్రాప్ కి సంబంధించిన కోడ్ ని కూడా మనం కాపీ చేసుకొని పెట్టాలి అనమాట. అందుకోసం ఏం చేశానంటే మన దగ్గర ఆల్రెడీ బూట్స్ట్రాప్ కి సంబంధించిన కోడ్ ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఆ కోడ్ ఎక్కడుందో చూస్తున్నాను. యా, ఆ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసేసి HTML ఏదైతే ఉందో దాంట్లో హెడ్ అనే భాగం దగ్గరకు వచ్చేసేసి మనం కాపీ చేసుకున్న బూట్స్ట్రాప్ కోడ్ ని లోడ్ చేసుకున్నాను. లోడ్ చేసుకున్నాక నేనేం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యా, ప్లే అరౌండ్ చేసి చూడగానే నాకు ఒక కాలం అనేది కనపడింది. ఏమని వచ్చింది, దిస్ ఈజ్ సెక్షన్ 1 అని వచ్చింది. కింద ఒక బటన్ వచ్చేసి గో టు సెక్షన్ 2 అనే నేమ్తో ఒక బటన్ వచ్చింది. సరే అని నేను ఏం చేశానంటే ఈ బటన్ దగ్గరికి వెళ్ళేసి క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమని వచ్చిందో చూడు కళ్యాణ్, ఏమని వచ్చింది నాన్న, దిస్ ఈజ్ సెక్షన్ 2 అని వచ్చేసి ఒక బటన్ లోపల గో టు సెక్షన్ 3 అని వచ్చేసింది. సరే అని ఇక్కడ ఉన్న దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఏమని వచ్చిందంటే దిస్ ఈజ్ సెక్షన్ 3 అని వచ్చేసింది. బటన్ అనే సింబల్ వచ్చి ఆ బటన్ లోపల ఏముందంటే గో టు సెక్షన్ 1 క్లిక్ హియర్ అని వచ్చేసింది అనమాట. దీన్ని క్లిక్ చేస్తే ఏమైందో చూసాను. సెక్షన్ 1 లోకి వెళ్ళాం, ఇట్లా వస్తుంది. అంటే అసలు ఏంది ఇట్లా భలే మ్యాజిక్ వస్తుంది అనేసి అనుకున్నాను. అంటే ఏందో చూద్దాం. ఇక్కడ నేను కాపీ చేసుకున్న కోడ్ ని గనక గమనిస్తే ఇక్కడ ఏముందో చూశాను. ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఒక కంటైనర్ ఉంది. ఓకే, తర్వాత ఏముందో చూశాను. ఇక్కడ నుండి ఇక్కడ దాకా మరొక కంటైనర్ ఉంది. అంటే 2 కంటైనర్లు ఉంది. మరలా ఇంకేం కంటైనర్ ఉందో చూశాను. ఇక్కడ నుండి నేను మార్క్ చేస్తున్నా ఇక్కడ దాకా ఏముందంటే మరొక కంటైనర్ ఉంది. అంటే మొత్తం ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి, 3 కంటైనర్స్ ఉన్నాయి. అంటే మనకి స్క్రీన్ మీద ఎన్ని కంటైనర్స్ కనపడాలి, 3 కంటైనర్స్ కనపడాలి. కానీ ఏమైపోయింది అంటే 2 కంటైనర్స్ హైడ్ అయిపోయి ఒకటి మాత్రమే ఏమైంది అంటే డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ 3 కంటైనర్స్ ఉన్నాయి. ఆ 3 కంటైనర్స్ లో మనకేం కనబడుతుందంటే ఒకటి మాత్రమే కనపడి మిగతా 2 ఏమైనాయి అంటే హైడ్ అయ్యేటట్లు
అరేంజ్ చేయడాన్ని ఏమంటారంటే డిస్ప్లే యూటిలిటీ అంటారు. ఏంటిది గురించి అర్థం చేసుకోవడం తర్వాత సెషన్ లో నేర్చుకుందాం. ఫస్ట్ ఆ టాపిక్ యొక్క సినారియో అర్థమైతే ఆ తర్వాత దానిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈజీగా చాలా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అందుకోసం అనేది ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంది మనం చెప్పుకున్న డిస్ప్లే యూటిలిటీ, మనం కొన్ని కంటైనర్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సెక్షన్ ఆఫ్ కంటైనర్ అంటే సెక్షన్ అనే పేరుతో కొన్ని కంటైనర్ అంటే డివ్, అంటే ఒక డివ్ అనే కంటైనర్ లోపల సెక్షన్ అనే కాలమ్ డిజైన్ చేసి వేరొక నేమ్ తో కొన్ని కంటైనర్స్ తీసుకున్నాను. అలాంటి కంటైనర్స్ లో మనం యూజర్ ఏదన్నా యాక్షన్ చేసినప్పుడు కొన్ని డిస్ప్లే అయ్యేటట్లు, కొన్ని హైడ్ అయ్యేటట్లు అరేంజ్ చేసుకునే ఈ కోడ్ స్నిప్పెట్ ని ఏమని పిలుస్తారంటే డిస్ప్లే యూటిలిటీ అనే టాపిక్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. అంటే ఏమర్థమైంది మనకి, కొన్ని కంటైనర్స్ లో కొన్ని ఎలిమెంట్స్ ని కొన్నిటిని కనపడేటట్లు కోడ్ లో, కొన్నిటిని హైడ్ అయ్యేటట్లు అరేంజ్ చేసుకునే ఒక మెథడ్ ని ఏమంటారంటే డిస్ప్లే యూటిలిటీ అంటారు అనేసి గుర్తుపెట్టుకుందాం. ఈ కోడ్ లోపల ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్న టాపిక్ ని ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. అంటే యాక్చువల్గా అవుట్పుట్ ఇలా ఉంది కదా, వీటిలో ఎన్ని ఉన్నాయో చూడు, 1 2 3 అంటే 3 కంటైనర్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి మాత్రమే కనపడేటట్లు, మిగతా 2 హైడ్ అయ్యేటట్లు కనపడుతున్నాయి అనమాట. దానిని ఏమంటారంటే డిస్ప్లే యూటిలిటీ అంటారు. ఇప్పుడు దాకా నేను చెప్పిన టాపిక్ ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఓకే, ఏమని చెప్పానంటే సిసిబిపి యూఐ కిట్ అంటే ఏంటిది అనేది డిస్కస్ చేసుకున్నాం. సిసిబిపి యూఐ కిట్ అంటే సిసిబిపి యూఐ కిట్ అనేది ఒక రీయూజబుల్ అయ్యే ఒక కోడ్ స్నిప్పెట్, రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్ అని పిలుస్తారు. అంటే ఇది ఏం చేస్తుందంటే బూస్ట్రాప్ లానే మనకి వర్కింగ్ అనేది అవుతుంది. ఎందుకు ఈ సిసిబిపి యూఐ కిట్ ని వాడుతున్నామంటే మనం హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ కి సంబంధించిన లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ అన్నిటిని కూడా ప్రీ డిఫైన్ చేసుకొని మన లైబ్రరీలో పెట్టుకున్నాం. ఆ లైబ్రరీని వాడడానికి ఒక టూల్ డిజైన్ చేసుకున్నాం. దానిని ఏమంటారంటే సిసిబిపి యూఐ కిట్ అంటారు. అంటే సిసిబిపి యూఐ కిట్ లో ఏముంటాయి అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ కి సంబంధించిన కోడ్ స్నిప్పెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వాటిని రీయూజబుల్ చేసుకోవడం అంటే మన యొక్క డెవలప్మెంట్ కోసము ఆ కోడ్ ని మనం ఏం చేస్తున్నామంటే ఆ కోడ్ స్నిప్పెట్స్ ని రీయూజబుల్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తున్న ఒక మెకానిజం ఏమంటారంటే సిసిబిపి యూఐ కిట్ అనే టూల్ ద్వారా అచీవ్ చేసేసాం. ఓకే, డన్, అర్థమైపోయింది. దీనిని ఇంకా డెప్త్ గా అర్థం చేసుకోవడానికి తర్వాత వెళ్దాం. తర్వాత మరొక టాపిక్ ఏం నేర్చుకుందాం అనుకున్నామంటే దీనిలో డిస్ప్లే యూటిలిటీ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం అనుకున్నాం. డిస్ప్లే యూటిలిటీ అంటే ఏంటంటే కొన్ని సెక్షన్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయి. అంటే సెక్షన్ కంటైనర్ అంటే ఏందో తర్వాత మీకే అర్థమైపోద్ది అంట. కొన్ని కంటైనర్స్ ఉంటాయి. ఆ కంటైనర్స్ లో కొన్నిటిని డిస్ప్లే అయ్యేటట్లు యూజర్కి, కొన్నిటికి హైడ్ అయ్యేటట్లు మనం గనక కోడ్లో అరేంజ్మెంట్ గనక చేయడాన్ని ఏమంటారంటే డిస్ప్లే యూటిలిటీ అంటారు. అంటే కొన్ని సెక్షన్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయి. అంటే కంటైనర్ సెక్షన్స్ చాలా ఉంటాయి అన్నమాట. కంటైనర్ సెక్షన్ తో డిఫైన్డ్ అయినవి చాలా ఉంటాయి అన్నమాట. అంటే 1 minute సమ్మన్. యా, ఏంటిది అంటే మనం ఏం చేసామంటే డిస్ప్లే యూటిలిటీ అనే టాపిక్ ని డిస్కస్ చేస్తున్నాం. డిస్ప్లే యూటిలిటీ అంటే సెక్షన్ ఆఫ్ కంటైనర్. సెక్షన్ ఆఫ్ కంటైనర్ అనే పదం మర్చిపోండి. అంటే కొన్ని కంటైనర్స్, చాలా 3 కంటైనర్స్ తీసుకున్నాను. 3 కంటైనర్లో యూజర్కి ఒకటి కనపడేటట్లు ఇందాక మనం కోడ్ ప్లే గ్రౌండ్ లో చూపించేసి మిగతా 2 హైడ్ అయ్యేటట్లు అరేంజ్ చేయడాన్ని ఏమంటారంటే డిస్ప్లే యూటిలిటీ అనే టాపిక్ ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది జరిగిద్ది అనమాట. అంటే దాన్ని ఇంకా అర్థమయ్యేలా సింప్లిఫైడ్ గా చెప్పాలి అంటే మనం కొన్ని కంటైనర్స్ తీసుకున్నాము,
కొన్నిటిని మాత్రమే కనపడేటట్లు, కొన్నిటిని ఏంటంటే హైడ్ అయ్యేటట్లు, కంటికి కనిపించకుండా ఉండేటట్లు మనం గనక మ్యాజిక్ గనక చేసామనుకో, దానిని ఏమంటారంటే డిస్ప్లే యూటిలిటీ అంటారనమాట. ఓకే, డన్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఇంకా దీనిలో గనక చూస్తూ ఉంటే ఈ డిస్ప్లే యూటిలిటీలో ఉన్న కోడ్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏముందో చూద్దాం. అందుకోసం మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసేసి ఇక్కడ ఉన్న కోడ్ లోపల ఏమున్నాయో చూద్దాం అనుకున్నాను. ఒక్కొక్క కంటైనర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. పైనుండి చూస్తే ఫస్ట్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది. ఈ లైన్ ఏందో నాకు అస్సలు తెలియదు. డివ్ అంటే నాకు తెలుసు కంటైనర్ అని. ఆ కంటైనర్ పక్కన ఒక డిఫరెంట్ సెంటెన్స్ అనేది ఫామ్ అయ్యి ఉందన్నమాట. అదేందో అర్థం చేసుకుందాం అనుకున్నాం. ఓకే, తర్వాత లైన్ ఏందో చూద్దాం. తర్వాత లైన్ ఏంటి అంటే పి పెట్టి దిస్ ఈజ్ సెక్షన్ 1 అని ఒకటి ఉంది. అంటే ఇది నాకు అర్థమైంది. పి అంటే పారాగ్రాఫ్ కాబట్టి, అంటే పారాగ్రాఫ్ లో మనం రాసాం. ఏమని రాసాము? దిస్ ఈజ్ సెక్షన్ 1 అని పెట్టాం. ఓకే, అంటే ఇది నాకు తెలుసు కాబట్టి ఓకే, అర్థమైపోయింది. తర్వాత ఈ లైన్ చూశాను. ఈ లైన్ చూస్తే ఏముంది అంటే ఈ లైన్ మొత్తం కూడా ఎండ్ ట్యాగ్ దాకా చూద్దాం. అంటే ఈ ఎండ్ ట్యాగ్ దాకా చూస్తే బటన్ అనేది ఉంది. బటన్ అనేది ఏ బటన్ పెట్టాడు? గో టు సెక్షన్ 2 అనే ఒక బటన్ ని HTML లో అరేంజ్ చేశాడు. ఆ బటన్ ని అందంగా మార్చడానికి క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ పెట్టేసేసి BTN వాడాడు. BTN అంటే ఏం వాడాడు? బూట్స్ట్రాప్ ని లోడ్ చేసేసి బటన్ ని బ్లూ కలర్ లో ఉండే బటన్ కి కావాల్సిన సింటాక్స్ ని రీయూజ్ చేసుకున్నాడు. అక్కడ దాకా నాకు కూడా తెలుసు కాబట్టి అర్థమైపోయింది. తర్వాత నాకు అర్థం కాని భాగం ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ లైన్ అన్నమాట. అంటే ప్రతి దానిలో కూడా చూస్తే అన్క్లిక్ అనేది ఒకటి, ఐడి అనేది ఒకటి. అంటే ఈ 2 కాలమ్స్ అనేవి ప్రతి దానిలో ఉన్నాయి కంటైనర్లో. ఇక్కడ కూడా చూడు, ఐడి అనేది ఒక భాగం ఉంది, అలానే ఆన్ క్లిక్ అనే మరొకటి ఉన్న ఏదో ఉంది లైన్. అలానే ఇక్కడ ఉన్న కంటైనర్ కూడా చూస్తే మిగతా అన్ని మనకు అర్థమైపోయింది. ఐడి అనే ఒక కాలన్ ఉంది, అలానే ఆన్ క్లిక్ కి సంబంధించిన ఏదో కోడ్ ఉన్న ఒక లైన్ అనేది ఉంది. అంటే ఇక్కడ గనక గమనిస్తే ఐడి, ఆన్ క్లిక్ అనే టాపిక్స్ ఉన్నాయి. అవేంటియో ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడే గనక నువ్వు చూసావు అనుకో, ఏముందో చూడు. ఒక కంటైనర్ ఉంది. ఒక కంటైనర్, ఏ కంటైనర్ అది? స్టార్టింగ్ ట్యాగ్ ఉన్న ఒక కంటైనర్. స్టార్టింగ్ ట్యాగ్ పక్కన ఏం చేశాడు? స్పేస్ ఇచ్చి ఏదో రాశాడు. ఈజ్ ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ లో ఏదో పెట్టాడు. అంటే ఇలాంటి ఫార్మాట్ ని ఇప్పుడు దాకా మనం చాలా సార్లు వాడాం. ఇమాజిన్ చేసుకో, ఒక స్టార్టింగ్ ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చేసి CLASS క్లాస్ అని రాసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ పెట్టి లోపల ఏదో ఒక వాల్యూ కనుక ఇచ్చేస్తున్నాం. అంటే ఆ ఫార్మాట్ ఏమంటారు? అట్రిబ్యూట్ అంటారని మీ అందరికీ తెలుసు కదా, అంతేనా? అంటే ఇక్కడ నీకు కనపడుతున్న దాన్ని ఏమంటారంటే అట్రిబ్యూట్ అని పిలుస్తారు. ఇక్కడది కూడా చూడు, స్పేస్ ఉంది. అట్రిబ్యూట్ పక్కన ఇంకొక స్పేస్ ఇచ్చేసి మళ్ళీ ఏం రాస్తారు? అట్రిబ్యూటే రాస్తారు. అంటే ఏముంది? ఆన్ క్లిక్ అని రాసేసి ఈజ్ ఈక్వల్ టు రాసేసి డబుల్ కోడ్ లోపల డిస్ప్లే ఆఫ్ సింగిల్ కోడ్ లో సెక్షన్ 2 అని ఉంది. అంటే దీనిని కూడా ఏమంటారంటే అట్రిబ్యూట్ అంటారు. అంటే మనం ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే 2 అట్రిబ్యూట్స్ నేర్చుకుంటున్నాం. దానిలో ఒకటి ఏంటిది అంటే ఐడి ఈజ్ ఈక్వల్ టు ముందులో ఉన్న దాన్ని నేమ్ ఆఫ్ ద అట్రిబ్యూట్ అంటారు. అంటే ఐడి అనే నేమ్ ఉన్న ఒక అట్రిబ్యూట్ ని గురించి తెలుసుకుందాం. అలానే ఇక్కడ కూడా చూస్తే ఏముంది? ఈజ్ ఈక్వల్ టు ముందులో మరొకటి ఉంది. అదేంటిది? ఆన్ క్లిక్. అంటే ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే ఐడి అనే నేమ్ కలిగిన అట్రిబ్యూట్ గురించి డిస్కస్ చేస్తాము. అలానే ఆన్ క్లిక్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ గురించి డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఏందో ఒకసారి పీపీటీని బాగా అబ్జర్వ్ చేద్దాం. ఏంటిది అంటే ఐడి అనేది ఏంటిది అంటే ఒక నేమ్ కలిగిన ఒక అట్రిబ్యూట్ అనమాట. అన్ని అట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయి? ఒక నేమ్ ఆఫ్ ద అట్రిబ్యూట్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది, డబుల్ కోట్స్ లోపల అట్రిబ్యూట్ వాల్యూ ఉంటుంది. నాకు తెలిసినంతలో HTML లో ఉండే ప్రతి అట్రిబ్యూట్ కూడా ఇదే సింటాక్ ఉంటుంది అనమాట. వేరే సింటాక్ అనేది ఉండదు. అంటే ఇది కూడా అదే క్వాలిటీకి చెందిన అట్రిబ్యూటే. కానీ ఇది ఏం చేస్తుంది అనేది చూద్దాం. యూనిక్వాలిటీ ఐడి అనేది ఒక అట్రిబ్యూట్.
ఈ యాట్రిబ్యూట్ ని ఉపయోగించి ఏం చేస్తామంటే మనకి చాలా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ లో ఈ మనం రాసిన హెచ్టిఎంఎల్ అంటే మనం సెట్ ఆఫ్ ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేసేటప్పుడు సెట్ ఆఫ్ చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ హెచ్టిఎంఎల్స్ ని యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసినప్పుడు ఏ ఐడి అనేది గనక మెన్షన్ చేసామనుకో, ఐడి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ గనక మెన్షన్ చేసామనుకో, అది ఏం చెప్పింది అంటే ఇది ఏ యూనిక్వాలిటీకి సంబంధించిన ఐడెంటిటీ అనేది చెప్తుంది అనమాట. అంటే ఏందో నాకు అర్థం కాలేదన్నమాట. అంటే యూనిక్యూ అంటే ఏందో నాకు తెలియదు. అంటే ఇప్పుడు మనం కూడా రియల్ టైం సినారియోలో అర్థం చేసుకుందాం అనుకుంటే మన దగ్గర చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆధార్ కార్డ్స్ అనే దాన్ని రియల్ టైం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మనం ఆధార్ కార్డ్ అనేది చాలా మంది దగ్గర ఉన్నాయి కదా, దానిలో ఆధార్ నంబర్ అనేది గనక చూస్తే ఆధార్ నంబర్ అనేది ఏం చెప్తుంది, ఇది ఏ పర్సన్ యొక్క ఇంటి అడ్రస్, ఇది ఏ పర్సన్ది అనేది చెప్తుందా. అలానే మనం హెచ్టిఎంఎల్ లో ఐడి అనే యాట్రిబ్యూట్ గనక వాడితే ఇది ఏ హెచ్టిఎంఎల్ కి సంబంధించిన యాట్రిబ్యూట్ అనేది మనకి ఏం చెబుతుందంటే చెప్పేస్తుంది అనమాట. అలా చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఐడి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. ఐడి అనే యాట్రిబ్యూట్ ఏం చెబుతుందంటే యూనిక్యూ ఐడెంటిటీని గురించి చెప్తుంది అనమాట. యూనిక్యూ ఐడెంటిటీ, యూనిక్యూ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది పలాని జాతికి చెందింది. ఇది ఒక ఆధార్ కార్డులో ఆధార్ నెంబర్ చూడంగానే ఏం చెప్తారు, ఈడు సతీష్ గోడు, ఈడు కళ్యాణు, ఈడు కాసిం అలీ అనేసి చెప్తుంది కదా. అలానే ఐడి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని గనక మనం హెచ్టిఎంఎల్ లో గనక యూజ్ చేస్తే ఇది ఏ క్వాలిటీకి సంబంధించిన హెచ్టిఎంఎల్ అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఐడి అనే యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. ఓకే, దెన్ అంతవరకు అర్థం చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ రిపీట్ చేస్తాం కాబట్టి దాని మీనింగ్ ఇంకా అర్థమైపోతుంది అనమాట. ఓకే, రెండో యాట్రిబ్యూట్ ఏందో చూద్దాం. అనదర్ యాట్రిబ్యూట్ ఏంటంటే ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్. ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ అంటే ఏందో చూద్దాం. ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ ఏం చెప్తుంది అంటే ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ లైక్ మనం ఒక వెబ్ పేజీలోకి వెళ్ళాను. ఈ వెబ్ పేజీలోకి వెళ్ళేసి నేనేం చేశానంటే amazon.in అనే ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేశాను. ఇక్కడ బ్రౌజర్ ఉంది. ఈ బ్రౌజర్ లోకి వెళ్ళేసి నేనేం చేశానంటే ఏదో నాకు నచ్చింది amazon.in అని ఏదో యూఆర్ఎల్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఎంటర్ కొట్టగల నాకు ఏమైందంటే ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. అంటే వెబ్ పేజ్ అనేది ఎక్కడ చూస్తాం, ఒక బ్రౌజర్ లో ఓపెన్ అయిన దానిని ఏమంటారంటే వెబ్సైట్ అని పిలుస్తారని మీ అందరికి తెలుసు కాబట్టి ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడికి వెళ్ళేసేసి నేను ఫ్రిడ్జ్లు కొందాం అనుకున్నాను. ఫ్రిడ్జ్ ఆర్ మిక్సీ కొందాం అనుకున్నాను. మిక్సీ అని రాసేసాను. మిక్సీ ప్లస్ గ్రైండర్ ఇది కొందాం అనుకున్నాను. ఇది కొందామని చూడంగల నాకు ఏమైంది అంటే ఇక్కడ చూసుకుంటా వెళ్ళాను. నా బడ్జెట్ ఎంత కాదు, ఇంకొంచెం పెంచుకుందాం అనుకున్నాను. చూసుకుంటా వెళ్ళాను. ఒక 10, 20, 30 ఇమేజెస్ వచ్చినాయి సంబంధించినవి. ఇంకా మంచి క్వాలిటీ చూద్దాం అనుకున్నాను. ఇంకా మంచి క్వాలిటీ చూద్దామని తిప్పుతా వెళ్తే నాకు ఏం కనపడలేదు. ఇంకా చూద్దాం అనుకున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు, ఇక్కడ ఏదో ఉందిరా నెక్స్ట్ అనేది ఏదో బటను, ఆ బటన్ మీద క్లిక్ చేయరా అన్నాడు. అంటే క్లిక్ చేయగానే ఏమైందో చూడు, మళ్ళీ నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకే వరే అనుకున్నాను. మళ్ళీ నేను ఏం చేశానంటే ఇక్కడ యాడ్ టు కార్ట్ అని ఒకటి ఉందన్నమాట. ఈ యాడ్ టు కార్ట్ అనే దాన్ని క్లిక్ చేశాను. ఏమైందో చూద్దామని చేసేసాను. అరే అది వెళ్ళేసి ఏమైందంటే కార్ట్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇంకొక చోటకి వెళ్ళిపోయింది. అంటే ఒక మౌస్ తీసుకొని నేనేం చేశానంటే జస్ట్ ఒక క్లిక్ చేయగానే ఏమైందంటే ఒక యాక్షన్ అనేది జరిగింది. అంటే ఏ వెబ్ పేజీలో అయినా సరే, ఏ మొబైల్ డివైస్లో అయినా సరే, ఏ ల్యాప్టాప్లో అయినా సరే మనం ఒక క్లిక్ చేయగానే యూజరు ఒక యాక్షన్ అనేది కనుక జరిగింది అనుకో, అలా జరిగేటట్లు చేయడానికి మనం ఒక యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం అనమాట ఒక వెబ్ పేజీలో. దానిని ఏమంటారంటే ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. ఆన్ క్లిక్ అంటే అర్థమైపోయిందా? ఇప్పుడు నేను ఫోన్ తీసుకున్నాను. నా ఫోన్ తీసేసుకొని స్క్రీన్ మీద ఏం చేసేసానంటే
నేను స్క్రీన్ మీద చేత్తో పైకి స్లైడ్ చేశాను అంటే నాకు అక్కడ ఉన్న యాప్స్ అన్ని ఏమవుతాయి పైకి జరుగుతూ ఉంటాయి. సరే అని నా స్క్రీన్ మీద ఒక వాట్సాప్ అని కనపడుతుంది ఏందో, ఆ వాట్సాప్ చేత్తో వెళ్ళి టచ్ చేసేసాను, వెంటనే ఏమవుతుంది వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోయిందా. అలానే వెబ్సైట్ లోకి వెళ్ళి వచ్చేసేసి నేనేం చేశానంటే అక్కడ నెక్స్ట్ అని ఏదో కాలన్ ఉంది, ఆ కాలన్ ఉన్న బటన్ మీద జస్ట్ క్లిక్ చేశాను మౌస్ తో, వెంటనే ఏమైంది ఆ పేజ్ అనేది నాకు ఓపెన్ అయిపోయింది. అలానే మరొకటి నేనేం చేసేసానంటే ఇక్కడ ఉన్న ఒక ఏదో నాకు తెలియదు రీసైకిల్ బిన్ అనేదో ఉంది, ఇక్కడికి వెళ్ళి నేను మౌస్ తో ఏం చేశానంటే జస్ట్ అట్లా క్లిక్ చేశాను, వెంటనే ఏమొచ్చిందంటే దీంట్లోనే ఒక పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. నేను మళ్ళీ ఇక్కడ ఎక్స్ అనేది ఉంది, దీని మీద జస్ట్ అట్లా క్లిక్ చేసేసాను, క్లిక్ చేయగానే ఏమైపోయింది అది క్లోజ్ అయిపోయింది. అంటే ఒక క్లిక్ చేయగానే ఒక యాక్షన్ అనేది గనక జరిగేటట్లు చేయడానికి మనం యూజ్ చేసే దాన్ని ఏమంటారంటే ఆన్ క్లిక్ అనే ఒక అట్రిబ్యూట్ ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే HTML ఎలిమెంట్స్ ని యాక్షన్ అనేది జరిగేటట్లు మనం చేయవచ్చు అనమాట. ఓకే డన్, అర్థమైందా? ఓకే, దాని యొక్క సింటాక్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ట్రై చేద్దాం. ఓకే, ఈ ఆన్ క్లిక్ అనేది ఒక నేమ్ కలిగిన అట్రిబ్యూట్ కాబట్టి ఆ అట్రిబ్యూట్ కి సింటాక్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే నేమ్ ఆఫ్ ద అట్రిబ్యూట్ రాస్తాము, తర్వాత ఈజ్ ఈక్వల్ రాస్తాము, తర్వాత డబుల్ కోట్స్ లోపల ఏం చేస్తామంటే వాల్యూ ఆఫ్ ద అట్రిబ్యూట్ అనేది రాస్తాం. ఈ వాల్యూ ఆఫ్ ద అట్రిబ్యూట్ ని మరొక నేమ్ తో ఏమని పిలుస్తారు, సెలెక్టర్ అని పిలుస్తాము. ఇంకా ఏమని పిలుస్తాము, ఈ సెలెక్టర్ ని మరొక పేరుతో ఏమని పిలుస్తారని చెప్పాను నేను, ఏమని పిలుస్తారు, ఏమని పిలుస్తారు, క్లాస్ నేమ్ అంటారని చెప్పుకున్నాం కదా, అంటే క్లాస్ నేమ్ అని కూడా పిలవచ్చు అనమాట. అంటే ఒక అట్రిబ్యూట్ దీని యొక్క సింటాక్ ఎలా ఉంటుంది అంటే నేమ్ ఆఫ్ ద అట్రిబ్యూట్ ఆన్ క్లిక్ అని ఉంటుంది, క్లాస్ నేమ్ అనేది ఎలా ఉంటుందంటే డిస్ప్లే హాఫ్ అంటే రౌండ్ బ్రేసెస్ ఆఫ్ అని కూడా పిలుస్తారు, డిస్ప్లే ఆఫ్ అని రాసేసేసి తర్వాత సింగిల్ కోడ్ అంటే ఒక గీత ఉంటే దాన్ని సింగిల్ కోడ్ అంటారు, సింగిల్ కోడ్ రాసేసేసి సెక్షన్ ఐడి అనేది ఇవ్వాలి. ఈ సెక్షన్ ఈ ఐడి అంటే ఏందో తర్వాత చూద్దాం. డిస్ప్లే అంటే ఏంటంటే ఇందాక మనం చూసాం చూడు, అంటే ఏదైతే కనపడాలి అనుకుంటున్నామో ఆ కనపడే భాగాన్ని సెక్షన్ ఐడి అంటారు. అంటే సెక్షన్ అనే నేమ్ రాసేసి దాని పక్కన వేరేది ఏదో ఒక ఐడి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం సెక్షన్ ఐడి అనేది కనుక ఇక్కడ మెన్షన్ చేసేసామనుకో ఆ కాలన్ మాత్రమే కనపడుతుంది, మిగతాదంతా కూడా ఏమవుతుందంటే హైడ్ అనేది అయిపోతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే క్లిక్ చేయగానే ఆ పార్ట్ మాత్రమే కనపడి మిగతా పార్ట్లన్నీ కూడా హైడ్ అయ్యేటట్లు చేయడాన్ని ఏమంటారు అంటే ఈ ఆన్ క్లిక్ అనే ప్రాపర్టీ ద్వారా చేస్తారు. ఇంత బాగా గుర్తు పెట్టుకోవాల్సిన చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇది ఎట్లా కనబడుతుంది ఏందనేది మనం కోడ్ ప్లే గ్రౌండ్ ద్వారా అర్థం చేసుకుందాం. ఓకే, ఆన్ క్లిక్ అంటే ఏం చెప్తుంది, ఒక యూజరు దేనినైనా సరే టచ్ చేసినప్పుడు క్లిక్ చేసినప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లోనే యాక్షన్ అనేది జరిగేటట్లు అరేంజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆన్ క్లిక్ అనే ఒక నేమ్ ఉన్న అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. అట్రిబ్యూట్ అనగానే దానికి ఒక సింటాక్ ఉంటుంది, ఆ సింటాక్ ఏంటంటే డబుల్ కోట్స్ లోపల డిస్ప్లే రౌండ్ బ్రేసెస్ మధ్యలో సింగిల్ కోట్స్ పెట్టేసేసి అక్కడ సెక్షన్ ఐడి ఒకటి ఇచ్చేసేసి చివరిలో డబుల్ కోట్స్ తో క్లోజ్ చేసేస్తాం అనమాట. అది దాని యొక్క సింటాక్. అంటే ఏందో ఒకసారి అర్థం చేసుకోవడానికి రియల్ టైం సినారియో చూద్దాం. ఓకే డన్, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళాను, ఈ కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళేసి నేనేం చేసేసానంటే ఈ ఆన్ క్లిక్ ఇదంతా కూడా ఇప్పుడు దాకా చెప్పింది ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సెక్షన్ ఐడి, ఈ సెక్షన్ ఐడి గురించి ఇంకొక లైన్ ఇంకా కొత్తగా నేర్చుకుందాం. ఇక్కడ నేనేం చేసేసానంటే ఈ సెక్షన్ 1 అనేది తీసేసి నేనేం చేశానంటే సెక్షన్ సతీష్ అని రాసుకున్నాను. అంటే సతీష్ అనే సెక్షను అని రాసుకున్నాను. ఓకే, తర్వాత నేనేం చేసేసానంటే రెండో దాంట్లోకి వచ్చేసేసి ఇక్కడ రాసిన ఈ కంటైనర్ ఏమనుకున్నానంటే సెక్షన్ సిసిబిపి అనుకున్నాను, కిట్కి సంబంధించింది అనుకున్నాను, సిసిబిపి అనుకున్నాను. అంటే ఈ సెక్షన్ సిసిబిపి అనుకున్నాను. అంటే అదేదో పారాగ్రాఫ్ లో కూడా చెప్దామా, దిస్ ఈస్ ఇక్కడ ఉన్నది ఏంటిది
సతీష్ యొక్క సెక్షన్. మన కంటికి కనపడేది సతీష్ కి సంబంధించిన సెక్షన్. ఇక్కడ ఉన్నది ఏంటిది? సిసిబిపి సెక్షనేనా? ఇక్కడ కనపడేదాన్ని ఏమనుకున్నా అంటే సిసిబిపి సెక్షన్ అని రాసుకున్నాను. ఊరు ఆ కంటెంట్ ఏందో మీనింగ్ తర్వాత చెప్పుకుందాం. తర్వాత నేనేం చేసేసానంటే ఈ బటన్ లో కూడా నేనేం చేసేదంటే ఒక పేరు పెట్టుకున్నాను. గో టు సెక్షన్ 2 అంటే ఏ బటన్ లోకి వెళ్ళాలి? రెండో బటన్ లోకి వెళ్ళాలి. రెండో బటన్ కి నేమ్ ఏం పెట్టుకున్నాను? సిసిబిపి సెక్షన్ అనుకున్నాను కదా. గో టు సిసిబిపి సెక్షన్ అనే పేరు ఏదైతే ఉందో ఆ కంటైనర్ ని ఇక్కడ రాసుకున్నాను బటన్ కంటెంట్ లో. ఓకే, ఓకేనా? ఓకే, అంటే ఇప్పుడు దాకా నేను ఏం చేశాను అంటే సెక్షన్ ఐడి అని ఉంది. ఆ ఐడి కాడికి వెళ్ళేసి ఏం చేశాను అంటే సతీష్ సెక్షన్ అని రాసుకున్నాను. రెండో కంటైనర్ లో నేనేం రాసుకున్నానంటే సెక్షన్ సిసిబిపి అనుకున్నాను. ఓకే, ఇంకా నీకు తెలియకుండా నేనేం చేశానంటే సెక్షన్ సిసిబిపి అనుకున్నాను. ఓకే, తర్వాత నేనేం చేశానంటే దాని కింద ఒక డిస్క్రిప్షన్ ఉంది. ఆ డిస్క్రిప్షన్ కూడా మార్చుకుందాం, అర్థమయ్యేలా చేద్దాం. అంటే ఫస్ట్ కంటైనర్ లో ఉన్న దాన్ని ఏమనుకున్నా అంటే సతీష్ సెక్షన్ అని చెప్పాను. ఐడి ఏం చెప్పానంటే షార్టెస్ట్ ఫామ్ లో చెప్పాను, ఇది సతీష్ సెక్షన్ అనేసి. రెండో దాంట్లో ఏం చెప్పానంటే ఐడి కాలంలో సిసిబిపి సెక్షన్ లో ఓపెన్ చేశామని చెప్పడాన్ని ఏమని రాశానంటే పారాగ్రాఫ్ దిస్ ఈజ్ సిసిబిపి సెక్షన్ అని చెప్పేశాను. తర్వాత నేను ఏం చేసేసానంటే ఇక్కడ సెక్షన్ కాడ ఏదైతే ఐడి ఇచ్చానో సెకండ్ సెక్షన్ లో ఆ ఐడి మొత్తాన్ని కాపీ చేసుకున్నాను. ఆన్ క్లిక్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేనేం చేశానంటే ఇక్కడికి వచ్చేసేసి పేస్ట్ చేసుకున్నాను. ఓకే, డన్, అర్థమైపోయింది. సో తర్వాత మనం ఏం చేద్దాం అనేది ఒక్కసారి చూద్దాం. ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ప్లే అరౌండ్ చేస్తే నాకు ఇలా ఒక పేజీ వచ్చింది. ఏం పేజీ వచ్చింది? దిస్ ఈజ్ సతీష్ సెక్షన్ అని వచ్చింది. తర్వాత ఒక బటన్ వచ్చింది చూడు, గో టు సిసిబిపి సెక్షన్ అని ఒక బటన్ తో ఉంది. అంటే దాని దగ్గరికి వెళ్ళి క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఏమొచ్చిందో చూడు, దిస్ ఈజ్ సిసిబిపి సెక్షన్ అని వచ్చింది. గో టు సెక్షన్ 3 అని వచ్చింది. ఇందాకైతే ఏముంది? దిస్ ఈజ్ సెక్షన్ 1 గో టు సెక్షన్ 2 అని వచ్చింది. ఇప్పుడు ఏమైందో చూడు, నేమ్ మారిపోయింది. అంటే ఏం చేశాను? ఏదో నేను ఐడి కాడ ఒక కాలన్ మార్చాను, ఆన్ క్లిక్ అనే లోపల ఒక కాలన్ మార్చాను. వెంటనే నాకు ఏమైంది అంటే ఈ టైప్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ అనేది నా వెబ్ పేజీకి వచ్చేసేసింది. ఇలా చేయడాన్ని నేను ఓన్ గా నేర్చుకోవాలి అనుకున్నాను. అది నేర్చుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ స్లైడ్స్ అనేది ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ దాకా చెప్పిన టాపిక్ ని ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుంటాను. ఓకే, ఎందుకంటే ఇది చాలా కష్టమైంది కాబట్టి. ఏం చెప్పానంటే ఫస్ట్ మనకి ఏం చెప్పానంటే సిసిబిపి యూఐ కిట్ గురించి నేర్చుకున్నాం. సిసిబిపి యూఐ కిట్ అనేది ఒక రీయూజబుల్ అయ్యే ఒక కోడ్ స్నిప్పెట్. ఇది ఎలా పనిచేస్తుందంటే బూట్స్ట్రాప్ ని ఎలా అయితే మనం యూజ్ చేస్తామో అలానే సిసిబిపి యూఐ కిట్ ని కూడా అలానే యూజ్ చేస్తాం. ఓకే, సెకండ్ పాయింట్, సిసిబిపి యూఐ కిట్ లో ఉన్న ఒక టాపిక్ ని గురించి నేర్చుకున్నాం. ఏంటిది అంటే దానికి ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. ఏం ప్రాపర్టీ అంటే డిస్ప్లే యూటిలిటీ అనే ఒక ప్రాపర్టీ కలిగి ఉందన్నమాట సిసిబిపి యూఐ సెక్షన్. డిస్ప్లే యూటిలిటీ అంటే ఏంటంటే మనం చాలా కోడ్లు రాసుకున్నప్పుడు కొన్ని కోడ్లు మాత్రమే క్లిక్ చేయగానే కనపడేటట్లు, కొన్ని హైడ్ అయ్యేటట్లు గనక అరేంజ్ గనక చేసుకోగలిగితే దానిని ఏమంటారు అంటే డిస్ప్లే యూటిలిటీ అనే టాపిక్ ద్వారా అచీవ్ చేయొచ్చు. మనం ఏం చేస్తున్నామంటే ఒక కోడ్ రాయడానికి చాలా నంబర్ ఆఫ్ కంటైనర్స్ ని క్రియేట్ చేస్తున్నాం. కొన్ని కంటైనర్స్ మాత్రమే క్లిక్ చేయగానే కనపడేటట్లు, కొన్ని కంటైనర్స్ హైడ్ అయ్యేటట్లు కనపడేటట్లు ఒక వెబ్ పేజీలో డిజైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే HTML లో డిస్ప్లే యూటిలిటీ అంటే అనే ఒక ఫంక్షనాలిటీని మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, డన్, అర్థమైపోయింది. ఈ డిస్ప్లే యూటిలిటీలో 2 యాట్రిబ్యూట్స్ వాడుతున్నారు అందరూ కూడా. ఏంటి అంటే ఐడి అనే యాట్రిబ్యూట్ అండ్ ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ ని వాడుతున్నాం అనమాట. ఐడి అంటే ఏంటిది అంటే మనకి చాలా HTMLs ఉంటాయి. ఆ HTML లో మనం వాడే HTML ఏ సెక్షన్ కి సంబంధించింది అంటే లైక్ మనం ఆధార్ కార్డులు వాడుతూ ఉంటాం, అందరూ ఇండియాలో వాడుతూ ఉంటారు. వాళ్ళల్లో ఐడి నంబర్ ఏది చెప్పిద్ది? పలానా పర్సన్ది అని చెప్పినట్లు ఒక HTML లో ఐడి అనే యాట్రిబ్యూట్ వాడితే ఈ HTML అనేది మనం రాసిన కోడ్లో దీనికి సంబంధించినది అనేది ఐడెంటిఫై
ఫైట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఐడి అనే ఒక సెక్షన్ ని యూజ్ చేస్తాం అనమాట. ఐడి అనే ఒక యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మనం ఆధార్ కార్డ్స్ మనం దగ్గర చాలా మంది దగ్గర ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. ఆధార్ కార్డులో ఏం చెప్తుంది, ఆధార్ నంబర్ ఏం చెప్తుంది, ఒక ఆధార్ నంబర్ నాకు దొరికింది అనమాట. ఏం దొరికిందంటే 5252 అనే సంథింగ్ ఏదో ఒక ఆధార్ నంబర్ దొరికింది. ఆధార్ నంబర్ని తీసుకొచ్చి నెట్ లో క్లిక్ చేసి చెప్పాను అనుకో, అక్కడ ఒక ఫోటో వచ్చింది. అది ఎవరిది అంటే వసంత అనే అమ్మాయిది వచ్చేసింది. అంటే ఇది ఏం చెప్పింది, ఈ ఆధార్ నంబర్ ఇది వసంతది. మరొక ఆధార్ కార్డు నంబర్ నాకు దొరికింది. ఆధార్ కార్డు నంబర్ ఎవరి నుంచి అవుతుంది, కళ్యాణ్ అనే అతనిది చెప్పింది అనుకుందాం. అంటే ఒక పర్సన్ కి ఒక ఆధార్ నెంబరే ఉంటుందా, అలానే ఒక కంటైనర్ లోపల ఒక సెక్షన్ ఐడికి ఒకటి మాత్రమే ఇవ్వాలి తప్పితే వేరే ఇవ్వకూడదు అనేది ఒక రూల్ అనమాట. ఆ రూల్స్ అన్ని తర్వాత చెప్తాను. సో ఈ సెక్షన్ ఐడి అనేది ఏం చెబుతుందంటే, ఐడి అనే యాట్రిబ్యూట్ ఏం చెప్తుందంటే, ఒక ఆధార్ కార్డ్ లోపల ఆధార్ నంబర్ ఒక పర్సన్ ఎలా అయితే గుర్తుపట్టిద్దో అలానే ఒక HTML కోడ్ లోపల ఐడి అనే యాట్రిబ్యూట్ వాడితే ఆ HTML కోడ్ లో మనం ఏ HTML ఎలిమెంట్ ని యూజ్ చేసాము, ఏ టైప్ ఆఫ్ HTML ని యూజ్ చేసాము అనేది ఈ ఐడి అనే యాట్రిబ్యూట్ ని యూజ్ చేసేసి తెలుసుకుంటాం అనమాట. ఓకే డన్, అంటే కొంచెం అర్థమైపోయింది. ఓకే, తర్వాతది ఏందో చూద్దాం. ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్. ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ ఏం చెప్తుంది అంటే, ఏదైనా మన మౌస్ తో ఒక యాక్షన్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే వెంటనే మనకి ఏం చేస్తుందంటే తిరిగి ఆ యాక్షన్ ని ప్రజెంట్ చేస్తుంది అనమాట. అలా చేయడానికి యూజ్ చేసే ఒక యాట్రిబ్యూట్ ని ఏమంటారంటే ఆన్ క్లిక్ యాట్రిబ్యూట్ అని పిలుస్తారనమాట. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఒక మౌస్ ని తీసుకువెళ్ళి ఏదైనా ఒక HTML ఎలిమెంట్ ని క్లిక్ చేయంగానే అదేమైందంటే యాక్షన్ అనేది గనక చేసింది అనుకో, దానిని చెయ్యడానికి మనం ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. నాకు ఈ వెబ్ పేజీ ఉంది, ఫస్ట్ ఉన్నది HTML ఎలిమెంట్, రెండోది కూడా బటన్ అనే HTML ఎలిమెంట్. ఈ బటన్ అనే కాలం దగ్గరికి వెళ్ళి ఈ మౌస్ ని తీసుకెళ్ళి జస్ట్ టచ్ చేశాను. టచ్ చేయగానే ఏమైందో చూడు, గో టు సెక్షన్ 1 అనే ఒక పేజీని ఓపెన్ చేసేసింది. మళ్ళీ క్లిక్ చేసేసాను, మళ్ళీ ఇంకొక కాలాన్ని ఓపెన్ చేసేసింది కదా. ఇలా ఓపెన్ అయ్యేటట్లు చేయడానికి చూపించే దానిని ఏమంటారంటే ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. అంతవరకు అర్థమైపోయింది. ఓకే డన్, నెక్స్ట్ పార్ట్ అనేది చూద్దాం. యా, ఒక కీ పాయింట్ అనమాట. ఏంటిది అంటే ఐడి అనే ఒక నేమ్ కలిగిన యాట్రిబ్యూట్ వాడేటప్పుడు కంపల్సరీ వాల్యూ ప్లేస్ లో ఏం రాయాలి అంటే సెక్షన్ స్మాల్ లెటర్స్ అన్నిటిని ఏమంటారంటే కే సెన్సిటివ్ అంటారు. అంటే సెక్షన్ అనే కే సెన్సిటివ్ అనేది కంపల్సరీ రాసేసేసి దాని పక్కన నువ్వేం చేయొచ్చు అంటే ఈ స్లైడ్ లో కనపడుతుంది, నెంబర్ అయినా పెట్టుకోవచ్చు లేదా క్యాపిటల్ లెటర్స్ అయినా పెట్టుకోవచ్చు. అంతేగాని దాని పక్కన ఫస్ట్ సెక్షన్ అనేది క్యాపిటల్ లెటర్స్ తో రాసిన, సెక్షన్ పక్కన స్పేస్ ఇచ్చి వేరే లెటర్స్ రాసిన ఆ ప్రాపర్టీ అనేది ఏమవుతుందంటే కంప్యూటర్ కి అర్థం కాదు. అందుకోసం ఒక ఐడి అనే యాట్రిబ్యూట్ వాడినప్పుడు దానికి యొక్క వాల్యూ ప్లేస్ లో మనం ఏమి ఇవ్వాలి అంటే సెక్షన్ అనే కే సెన్సిటివ్ లెటర్స్ తో ఒక లైన్ రాసేసేసి దాని పక్కన ఎలాంటి స్పేస్ ఇవ్వకుండా మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో ఆ పేరు అనేది పెట్టాలి. ఇది ఒక ప్రాపర్టీ అన్నమాట. ఓకే డన్, అర్థమైపోయింది. యా, ఇప్పుడు దాకా చాలా బోరింగ్ అనేది చేసేసాను అనమాట. కానీ ఆ కంటెంట్ ఏందో మనకి అర్థం కాకుండా మనం చేయలేమన్నమాట. ఇప్పుడు టాస్క్ చూడు ఎంత ఈజీగా ఉంటుందో. ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట, అసలు టాస్క్ లోకి వచ్చాను. ఇక్కడ నేనేం చేశానంటే ఒక 2 సెక్షన్స్ తీసుకున్నాను. ఒకటి ఏంటిది హోమ్ సెక్షన్, రెండోది ఫేవరెట్ ప్లేసెస్ అనే ఒక వెబ్సైట్ కి సంబంధించిన సెక్షన్ తీసుకున్నాను. నేనేం చేసేసానంటే నా యొక్క వెబ్సైట్ లో ఇంటిగ్రేట్ చేశాను అనమాట. ఎలా ఇంటిగ్రేట్ చేశానంటే నేను ఒక హోమ్ సెక్షన్ అనే దాన్ని క్రియేట్ చేసుకున్నాను. ఆ హోమ్ సెక్షన్ లో గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ ని క్లిక్ చేయగానే తర్వాత ఏం రావాలి అంటే నాకు ఫేవరెట్ ప్లేసెస్ కి సంబంధించిన ఆ సెక్షన్ అనేది వచ్చేటట్లు ఎలా అరేంజ్ చేస్తాము అనేది ఇప్పుడు మనం చెయ్యాలి అనుకుంటున్నాను అన్నమాట. అది ఎలా చేస్తారనేది ఒకసారి చూసేద్దాం. ఓకేనా, ఏమన్నా డౌట్ ఉందా? ఈ టాస్క్ అనేది అర్థం అయినాక మరలా డిస్కస్ చేసుకుందాం, సమ్మరైజ్ చేసుకుందాం. అంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక వెబ్ పేజీ తీసుకున్నాను, అలాంటి 2 వెబ్ పేజెస్ తీసుకున్నాను,
ఒక వెబ్ పేజీ లోపల గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ ఉంది. ఆ బటన్ని క్లిక్ చేయగానే మరొక పేజీ అనేది ఎలా ఓపెన్ అవుతుంది అనేది చెయ్యాలి అంటే మన కోడ్ స్నిప్పెట్ ఎలాంటి కోడ్ స్నిప్పెట్స్ని యూజ్ చేసేసి చేస్తాము అనేది తెలుసుకున్నాం. దాన్నే మన కంప్యూటర్ భాషలో ఏం చెప్తుందంటే మొదటి కనపడే స్క్రీన్ హోమ్ సెక్షన్కి సంబంధించిన వెబ్ పేజ్, రెండోది ఏం చెప్తుందంటే ఫేవరెట్ ప్లేసెస్ సెక్షన్కి సంబంధించిన వెబ్ పేజ్. మొదటి హోమ్ సెక్షన్ అనే వెబ్ పేజీలో గెట్ స్టార్టెడ్ అనే బటన్ని క్లిక్ చేయగానే ఫేవరెట్ ప్లేసెస్ అనే పేజ్ అనేది వెబ్సైట్ అనేది ఎలా ఓపెన్ అయ్యేటట్లు ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము అనేది ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ అనమాట. అది చెయ్యాలి అంటే పీపీటీ విందాం. యా, అలా చెయ్యాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఐడి సెక్షన్ అంటే ఒక కంటైనర్కి ఉన్న ఒక కంటైనర్, మన కంటైనర్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, డివ్ అనే ట్యాగ్ ఉన్న ఒక కంటైనర్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఆ కంటైనర్ లోపల ఐడి అనే నేమ్ కలిగిన యాట్రిబ్యూట్ రాసేసేసుకొని వాల్యూ ప్లేస్లో సెక్షన్ అని ఇచ్చేసేసి దాని పక్కన నువ్వు ఏ కంటైనర్ యొక్క నేమ్ అయినా సరే డిస్ప్లే చేసుకోవచ్చు. అది చెయ్యాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఐడి ఒక కంటైనర్కి ఐడి అనే సెక్షన్ కలిగిన ఒక ప్రాపర్టీ అనేది మనం టైప్ చేసుకొని చేయాలన్నమాట, అరేంజ్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ కంటైనర్ యొక్క ఐడి యాట్రిబ్యూట్ కింద మనం హెచ్టిఎంఎల్లో హోమ్ సెక్షన్ వెబ్ పేజీ క్రియేట్ చేయడానికి డెవలప్ చేయడానికి మనం రాసిన హెచ్టిఎంఎల్ కోడ్ మొత్తాన్ని అక్కడ పేస్ట్ చేసుకోవాలి. అలానే సిఎస్ఎస్లో హోమ్ సెక్షన్ అనేది క్రియేట్ చేయడానికి కావాల్సిన కోడ్ మొత్తాన్ని కూడా సిఎస్ఎస్లో లోడ్ చేసుకోవాలి. అది సెకండ్ టాపిక్. తర్వాత టాపిక్ ఏంటంటే తర్వాత లైన్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ స్టెప్ ఫేవరెట్ ప్లేసెస్ అనే సెక్షన్కి సంబంధించిన హెచ్టిఎంఎల్కి సంబంధించిన కోడ్ని అలానే సిఎస్ఎస్కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే హెచ్టిఎంఎల్లో సిఎస్ఎస్లో ఆ వెబ్ పేజీకి సంబంధించిన కోడ్ అంతా లోడ్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలి అంటే బటన్ హోమ్ సెక్షన్లో ఉన్న బటన్ అనే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లోపల ఆన్ క్లిక్ అనే ఒక ప్రాపర్టీని ఆన్ క్లిక్ అనే ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేయడం ద్వారా మనం పైన చూపించిన ఏదైతే మనం డెవలప్ చేయాలనుకున్న అచీవ్మెంట్ ఉందో ఆ అచీవ్మెంట్ అనేది కంప్లీట్ చేయవచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఎలా అనేది నెక్స్ట్ పీపీటీలో చూద్దాం. ఓకే డన్. యా, మనం ఇప్పుడు దాకా ఏం చేసాము, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లో లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, అక్కడ హెచ్టిఎంఎల్ ఐడి ప్లేసెస్ సెక్షన్ 1 సెక్షన్ 2 సెక్షన్ 3 ఉంది కదా, అక్కడ ఉన్న ఐడీస్ని మనం ఏం చేయాలి అంటే 3 ఐడీస్గా మనం చేంజ్ చేయాలన్నమాట. ఎలా ఐడీస్తో చేంజ్ చేయాలంటే ఐడి అనే ప్రాపర్టీ వాడేటప్పుడు సెక్షన్ అనేది రాయాలి కదా, సెక్షన్ అని రాసేసేసి దాని పక్కన మనం ఫస్ట్ క్రియేట్ చేసిన వెబ్ పేజ్ ఏంది హోమ్ కాబట్టి హోమ్ అనే పేరు పెట్టేసాను. రెండో దాంట్లో ఏం చేయాలి అంటే సెక్షన్ 2 అనే దాంట్లో 2 తీసేసేసి మనం ఏం చేయాలంటే రెండో వెబ్సైట్ ఏంది ఫేవరెట్ ప్లేసెస్ కాబట్టి ఆ 2 ఉన్న పొజిషన్ కాడ ఫేవరెట్ ప్లేసెస్ అనేది అరేంజ్ చేసేద్దాం. తర్వాత మూడో దానికి మనం ఏం చేద్దామంటే సెక్షన్ అనే పేరుని అట్లానే ఉంచేసేసి 3 అనే నెంబర్ కాడ ఏం చేద్దామంటే తాజ్ మహల్ డీటెయిల్డ్ వ్యూ అనేది మార్చేసేద్దాం. ఒక్కసారి చూద్దాం ఎలా అనేది. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసాను. ఈ కోడ్ ప్లే గ్రౌండ్లో ఏముంది అంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ ఐడీస్ తీద్దాం. ఇక్కడ సెక్షన్ సతీష్ అని ఉంది కదా, ఈ సతీష్ని తీసేసి నేనేం చేశానంటే మన రిక్వైర్మెంట్ ఏంది 3 చేసాం, హోమ్ సెక్షన్, ఫేవరెట్ ప్లేసెస్ సెక్షన్, ఫేవరెట్ ప్లేసెస్ డీటెయిల్ సెక్షన్. ఆ పేర్లతో ఇక్కడ మార్చేద్దాం. ఇక్కడ ఐడి అనే పేరులోకి వెళ్ళేసి సెక్షన్ పక్కన హోమ్ అని రాసేసేసాను. తర్వాత ఇక్కడ సెక్షన్ పక్కన సిసిబిపి ఉంది కదా, ఈ మొత్తాన్ని తీసేసి మన యొక్క రెండో వెబ్సైట్ ఏంటిది ఫేవరెట్ ప్లేసెస్ కాబట్టి దాని పేరు పెట్టేద్దాం, ఫేవరెట్ ప్లేసెస్ అని పెట్టేసాను. ఇక్కడ మూడోది ఉంది కదా కంటైనర్, ఇక్కడ మీకు కనపడుతుంది చూడు మూడో కంటైనర్లో ఐడి యొక్క పేరుని మార్చుదాం. ఏమని పేరుతో మార్చుదామంటే సెక్షన్ పక్కన ఏం పేరు పెట్టాలి అంటే మూడో కంటైనర్ ఏంది, మూడో వెబ్సైట్ మనం క్రియేట్ చేసింది ఫేవరెట్ ప్లేసెస్ డీటెయిల్డ్ వ్యూ అనే పేరు ఇచ్చేసేసాను. ఫేవరెట్ ప్లేస్ డీటెయిల్డ్ వ్యూ, ఫేవరెట్ ప్లేస్ డీటెయిల్డ్ వ్యూ అనే పేరుతో నేనేం చేసేసంటే
మార్చేసేసాను, ప్లే అరౌండ్ చేశాను, ఏం కనపడతలేదు. ఓకే డన్. అంటే జస్ట్ ఇలా ఫస్ట్ స్టెప్ నేనేం చేసేసాను, మన కంటైనర్ లోపల మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ యూటిలిటీ, డిస్ప్లే యూటిలిటీ అనే కంటైనర్ లోడ్ చేసి మన కంటైనర్లో పెట్టుకున్నాం కదా. ఆ కంటైనర్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళేసేసి ఐడి అనే కాలం దగ్గర మనం ఏ వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేసామో ఆ వెబ్ పేజీ యొక్క నేమ్ని సెక్షన్ అనే పేరు రాసేసి దాని పక్కన స్పేస్ ఇవ్వకుండా దాని యొక్క నేమ్ని పెట్టేసాను. అలానే ఏం చేశాను, ఫస్ట్ది హోమ్ సెక్షన్ కాబట్టి సెక్షన్ ఉంది కాబట్టి హోమ్ అని పెట్టేసాను. రెండోది ఫేవరెట్ ప్లేసెస్ కాబట్టి సెక్షన్ అనే పేరు పక్కన ఆన్ ఇచ్చేసి నేను ఏం చేశాను, ఫేవరెట్ ప్లేసెస్ అనే వెబ్ పేజ్ని పెట్టేసాను, లోడ్ చేసేసాను. తర్వాత నేను ఏం చేసేసాను, మూడో వెబ్ పేజ్ మంది ఏంది, సెక్షన్ ఫేవరెట్ ప్లేస్ డీటెయిల్డ్ వ్యూ కాబట్టి ఆ నేమ్ అనే దాన్ని అరేంజ్ చేసేసాను. ఓకే డన్. దీంతో ఫస్ట్ పార్ట్ ఆఫ్ పీపీటీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ చేయాలి అనుకున్నాను. ఏంటిది మనం చేస్తున్న టాస్క్, హోమ్ పేజీ లోపల గెట్ స్టార్టెడ్ అనే బటన్ క్లిక్ చేయగానే సెకండ్ ఫేవరెట్ ప్లేసెస్ అనే వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వేటట్లు చూడాలి. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలని చెప్పాను, నేను ఏం చేయాలని చెప్పాను, మనం రాసిన కోడ్ లోపల ఐడి అనే ప్లేస్ లో ఫస్ట్ మనం ఏం చేయాలి, సెక్షన్ హోమ్ అని ఒక దానికి, రెండో దానికి ఏం చేయాలంటే సెక్షన్ ఫేవరెట్ ప్లేసెస్ అని అనేది ఆ రెండు పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఏం చేయాలి అనేది చూద్దాం. సెకండ్ స్టెప్ ఏం చెప్తుంది అంటే హోమ్ సెక్షన్ అనే ఐడి ఉన్న కాలం కింద మనం ఏం చేయాలి అంటే ఆ హోమ్ సెక్షన్ కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే కాపీ చేసేసుకోవాలి. ఏ కోడ్, HTML కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని HTML లో, CSS కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని CSS లో లోడ్ చేయాలి అనమాట. అది ఎలా లోడ్ చేస్తారు అనేది ఒకసారి చూసేద్దాం. ఓకే, మనం ఆల్రెడీ ఏం చేసేసామంటే ఒక హోమ్ పేజ్ సెక్షన్ అనేది క్రియేట్ చేయాలంటే దానికి సంబంధించిన కోడ్ మొత్తం ఆల్రెడీ నేనేం చేసేసానంటే లోడ్ చేసేసాను అనమాట. ఆల్రెడీ మనం ఇంతకు ముందర చేసేసాం కదా, ఎందుకంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే ఒకసారి చూస్తాం. మనం ఏం చేసాము, సేవ్డ్ స్నిప్పెట్స్ లో ఉంది కదా, ఈ సేవ్డ్ స్నిప్పెట్స్ లో ఏం చేసాము, హోమ్ సెక్షన్ చేయడానికి దానికి సంబంధించిన కోడ్ అంతా ఇక్కడ రాసి పెట్టుకున్నామా. ఆ కోడ్లు కదిలిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతాం కాబట్టి నేనేం చేశానంటే ఆ కోడ్ అంతా మీకు సెషన్ లో చూపించడానికి నేనేం చేశానంటే కోడ్ మొత్తాన్ని చివర్లో రాసుకున్నాను. యా, హోమ్ సెక్షన్ కి సంబంధించిన HTML కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేసేసానంటే మీకు కూడా పేస్ట్ చేస్తాను, మీరు కూడా చెక్ చేయండి. హోమ్ సెక్షన్ అనే వెబ్ పేజ్ బిల్డ్ అవ్వడానికి కావాల్సిన కోడ్ మొత్తాన్ని నేనేం చేశానంటే కాపీ చేసేసుకున్నాను. కాపీ చేసేసుకొని మనం చార్ట్లో పెట్టుకుందాం. ముందర చార్ట్లో పెడుతున్నాను. రాసేసేసాను. ఓకేనా? ఓకే, నేను చివరిలో పెట్టాను, గ్రూప్లో పోస్ట్ చేస్తాను. లేదు, ఒక్క నిమిషం, కోడ్ ప్లే గ్రౌండ్లో ఇది పేస్ట్ చేసినాక నీకు ఆ కోడ్ మొత్తం రావట్లేదు అనమాట, అందుకని గ్రూప్లో పెట్టేస్తాను. బూస్ట్ యాప్ సంబంధించిన కోడ్ అంతా కూడా నీకు చార్ట్లో పెడితే రాదు, అందుకని గ్రూప్లో పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు నేనేం చేసేసానంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్లో మనం ఏం చేద్దామంటే ఈ సెక్షన్ వాటికి తీసుకుందాం. ఆ సెక్షన్ వాటికే మారుస్తున్నాం కాబట్టి స్పేస్లు ఇచ్చేసేసి అక్కడ పైన బాడీలో, అంటే ఈ సెక్షన్ని నేను అరేంజ్ చేస్తున్నాను. అలా అరేంజ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ నేనేం చెప్పాను, ఐడి అనే కాలం మొత్తం కూడా అరేంజ్ చేసేసుకున్నాను. తర్వాత ఏం చేశాను, దాని కింద ఐడి కింద ఉన్న ఏదైతే లైన్స్ ఉన్నాయో బటన్, పారాగ్రాఫ్ అనే లైన్స్, ఆ రెండింటిని కూడా ఏం చేయాలంటే తీసేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు హోమ్ పేజ్ అనే సెక్షన్ క్రియేట్ చేయడానికి మనకు కావాల్సిన HTML కోడ్ మొత్తాన్ని లోడ్ చేసేసాను. తర్వాత ఏమైంది అంటే ఇక్కడ అన్ని కూడా ఏమైనాయి అంటే గజిబిజిగా ఉన్నాయి, అర్థం కాకుండా. నీట్గా అందంగా ఉండాలి అంటే ఏం చేయాలి, స్పేస్ అనేది చేస్తాం. ఆ స్పేస్ చేయడాన్ని ఏమంటారు, ఇండెంటేషన్ అంటారు. అంటే వీటన్నిటిని ఇండెంటేషన్ చేద్దాం. అన్నిటిని ఒకేసారి చేయాలంటే ఏం చేస్తామంటే వాటన్నిటిని ఏం చేస్తామంటే మార్క్ చేసుకో. తర్వాత ఏం చేస్తామంటే ట్యాబ్ అనేది క్లిక్ చేయి, నీకు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నావు అక్కడికి వదిలేటట్టు కొంచెం జరుగుతాం. ఓకే డన్. ఇప్పుడు చూడడానికి అది ఎలా ఉందంటే చాలా అందంగా ఉందన్నమాట. ఓకే డన్, క్లియర్ చేసేసాను. ఓకే, ఇప్పుడు నేనేం చేసేసానంటే ఇట్లా అందంగా ఉండేటట్లు అరేంజ్ చేసేసుకున్నాను. ఓకే,
తర్వాత నేనేం చేసేసాను, హెచ్టిఎంఎల్లో రాసేసాను. హెచ్టిఎంఎల్లో రాసేసినాక ఈ హోమ్ సెక్షన్కి కావాల్సిన సిఎస్ఎస్ కోడ్ కూడా ఉంది కదా, ఆ కోడ్ మొత్తం కూడా ఏం చేద్దామంటే పేస్ట్ చేసేసుకుందాం. మళ్ళీ కాపీ అండ్ పేస్ట్ చేసుకుందాం. దానికి సంబంధించిన కోడ్ మీరు డెవలప్ చేయాలన్నమాట. నేనంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అనేసి ఇక్కడ సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే డన్. ఇక్కడ ఉన్న కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే మనం చార్ట్లో కూడా పెట్టుకుందాం. చార్ట్లోకి వెళ్ళేసేసేసి ఇక్కడ ఆ చార్ట్లో కూడా నేనేం చేస్తున్నానంటే ఆ కోడ్ మొత్తాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసేసి నేనేం చేసేసానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి సిఎస్ఎస్లోకి వచ్చేసేసి ఈ సిఎస్ఎస్లో నేనేం చేశానంటే హోమ్ సెక్షన్కి సంబంధించిన కోడ్ అంతా కూడా పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకొని ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఇదేనా మనం చేసింది ఫస్ట్ హోమ్ సెక్షన్ అనేది? ఓకే డన్, అర్థమైపోయింది. ఓకేనా? ఎక్కడన్నా డౌట్ ఉందా? యా. అలానే నెక్స్ట్ పీపీటీ ఏం చెప్పింది అనేది చూద్దాం. బూస్ట్ ట్రాప్కి సంబంధించి నేను సెండ్ చేస్తానులే. ఓకే, యా. తర్వాత పార్ట్ ఏం చేయాలి అంటే హోమ్ సెక్షన్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, ఫేవరెట్ ప్లేసెస్ సెక్షన్కి సంబంధించిన కోడ్ స్నిప్పెట్ని మొత్తాన్ని కూడా డిస్ప్లే యూటిలిటీ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే అక్కడే మనం ఏం చేయాలంటే డిస్ప్లే యూటిలిటీలో ఐడి అనే ప్లేస్లో మనం ఆల్రెడీ ఒక పేరు పెట్టుకున్నాం. ఏమని పెట్టాము, సెక్షన్ ఫేవరెట్ ప్లేసెస్ అని పెట్టాం. దాని కింద ఉన్న లైన్స్లో మనం ఏం చేయాలి అంటే అక్కడ ఉన్న కోడ్ మొత్తాన్ని డిలీట్ చేసేసేసి ఫేవరెట్ ప్లేసెస్ అనేది క్రియేట్ చేయడానికి మనం రాసిన వెబ్సైట్కి సంబంధించిన హెచ్టిఎంఎల్ కంటెంట్ మొత్తాన్ని కూడా హెచ్టిఎంఎల్ భాగంలో సిఎస్ఎస్కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే సిఎస్ఎస్కి సంబంధించిన భాగంలో మనం అరేంజ్ చేసేయాలన్నమాట. ఎలా అనేది ఒకసారి చూద్దాం. అదంతా కావాలి అంటే మన దగ్గర ఇక్కడ కోడ్ అంతా కూడా ఉందన్నమాట. ఆ కోడ్ మొత్తాన్ని నేనేం చేస్తున్నాను అంటే కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నాను. ఫేవరెట్ ప్లేసెస్ చేయడానికి నేను ఏ కంటెంట్ వాడానంటే ఈ కంటెంట్ వాడాను అనమాట. ఈ కంటెంట్ మొత్తాన్ని కాపీ చేసేసుకున్నాను. ఆ కాపీ చేసుకున్న మొత్తాన్ని తీసుకొచ్చి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి ఇక్కడ నేనేం చేసేసానంటే సెకండ్ కంటైనర్ ఎక్కడైతే రాశానో డిస్ప్లే యూటిలిటీకి సంబంధించిన కంటైనర్, ఆ కంటైనర్ ఇదనమాట. ఆ కంటైనర్లో లాస్ట్ లైన్ ఏం చేశానంటే ఎంటర్ కొట్టాను. అంటే నాకు ఆ కంటైనర్ అర్థం కావడానికి. ఆ కంటైనర్లో నేనేం చేశానంటే బటను పారాగ్రాఫ్ ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్స్ని డిలీట్ చేసేసాను. డిలీట్ చేసినాక నేనేం చేసేదంటే ఇప్పుడు మనం ఏదైతే కోడ్ కాపీ చేసేసుకున్నానో ఆ కోడ్ మొత్తాన్ని పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకొని నీట్గా అందంగా ఉండేటట్లు నేనేం చేసేసానంటే ఇండెంటేషన్ చేసుకున్నాను. ఇది ఇక్కడ చూడు, ఇదే నేను తీసుకున్న లైన్, ఇదంతా కూడా ముందరికి వెళ్ళిపోయింది కంటైనర్కి సంబంధించి. అందుకోసం ఈ మొత్తం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా కనపడాలి అంటే ఏం చేద్దామంటే ఇండెంటేషన్ చేద్దాం. ఆ ఇండెంటేషన్ చేయాలి అంటే ఈ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఇండెంటేషన్ అనేది చేద్దాం. ఓకే, చేసాను. ఇప్పుడు మనకి చాలా అందంగా నీట్గా కనపడుతుంది. అంటే ఇది సెకండ్ కాలం అని నీకు అర్థమైపోయింది. ఓకే, దీనికి సంబంధించిన కోడ్ ఏదో ఉంది కదా, ఆ కోడ్ మొత్తాన్ని ఏముందంటే హెచ్డిఎంఎల్కి సంబంధించిన మొత్తం కూడా నేను ఏం చేశానంటే ఆల్రెడీ లోడ్ చేసేసాను అనమాట. సిఎస్ఎస్కి సంబంధించి దీనికి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా సిఎస్ఎస్లో లోడ్ చేద్దాం. సిఎస్ఎస్లో లోడ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి సిఎస్ఎస్కి దానికి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో డీటెయిల్డ్ వ్యూ కాదు కదా మనం చేస్తుంది, ఫేవరెట్ ప్లేసెస్ కదా. ఫేవరెట్, ఇందాక నేను తప్పు చేశాను. ఫేవరెట్ ప్లేసెస్ ఫేవరెట్ ప్లేసెస్కి సంబంధించిన హెచ్టిఎంఎల్ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకున్నాం. సారీ, మిస్టేక్ అని ఇందాక నేను సెండ్ చేసింది.
ఓకే, ఇండెంటేషన్ కూడా చేసేసాను. ఓకే ఓకే డన్. ఓకే డన్. ఓకే, దీనికి సంబంధించిన కోడ్ మొత్తాన్ని నేనేం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను హెచ్డిఎం. దీనికి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా సిఎస్ఎస్లో మనం లోడ్ చేసేసుకున్నాం. అలా లోడ్ చేయాలి అంటే ఈ ఫేవరెట్ ప్లేసెస్కి సంబంధించిన సిఎస్ఎస్ కోడ్ మొత్తం కూడా ఇదనమాట. ఈ కోడ్ మొత్తం కూడా నేనేం చేస్తానంటే కాపీ చేసేసుకుంటున్నాను. కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, పేస్ట్ చేసేసి ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. నాకు ఆ పేజీ అనేది రాలేదు. ఎలా అరేంజ్ చేయాలి అనేది చూద్దాం. నేను ప్లే అరౌండ్ చేసి చూసి ఇక్కడికి వెళ్ళి గెస్ట్ స్టార్టెడ్ కార్డు క్లిక్ చేశాను, కానీ నాకు ఎలాంటి ఒక అవుట్పుట్ అనేది రాలేదు. జస్ట్ లోడ్ చేసుకొని పక్కన పెడేస్తాను. ఓకే, ఏంటిది అనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ పీపీటీ అనేది చూద్దాం. మనం ఏం చేస్తున్నాము అంటే ఒక వెబ్ పేజీ లోపల ఏం చేస్తున్నామంటే మరొక వెబ్ పేజీని మనం ఏం చేయాలి అనుకున్నామంటే ఆ రెండింటిని కూడా ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడ గెస్ట్ స్టార్టెడ్ అనే బటన్ క్లిక్ చేయగానే నాకు ఏం రావాలంటే ఫేవరెట్ ప్లేసెస్ అనే సెక్షన్ అనేది ఓపెన్ అయ్యేటట్లు కావాలి. అలా కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అనుకున్నాం అంటే డిస్ప్లే యూటిలిటీ అనే ప్రోగ్రామ్ని యూజ్ చేయడం ద్వారా ఒక బటన్ క్లిక్ చేయగానే మరొక బటన్ మీద యాక్షన్ అనేది జరగాలి అంటే మనం ఏం చేయాలంటే డిస్ప్లే యూటిలిటీ అనే టాపిక్ ద్వారా అలా అరేంజ్ చేస్తాం. అలా అరేంజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్న స్టార్టింగ్ కంటైనర్ ఏం చేయాలంటే ఐడి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్తో సెక్షన్ కంటైనర్గా మార్చేసేసేస్తాం. అలానే తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆ ఐడి అనే సెక్షన్ కంటైనర్ కింద మనం ఏదైతే వెబ్ పేజెస్ని ఇంటిగ్రేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ వెబ్సైట్ యొక్క HTML CSSకి సంబంధించిన కోడ్లన్నిటిని కూడా మీకు చూపించినట్లు కాపీ అండ్ పేస్ట్ అనేది చేసుకోవాలి. అక్కడ దాకా చేస్తే ఏమైందంటే థర్డ్ స్టెప్ అనేది అయిపోయింది. ఫోర్త్ స్టెప్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి అంటే మన యొక్క రిక్వైర్మెంట్ ఏంది, హోమ్ సెక్షన్ లోపల హోమ్ అనే ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ హోమ్ అనే ఒక వెబ్ పేజ్ ఉంది. ఆ వెబ్ పేజీలో బటన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. అలా ఓపెన్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే ఆ సెక్షన్ హోమ్ అనే ఒక ఐడి ఉన్న ఒక కంటైనర్ లోపల బటన్ అనే ఒక HTML ఎలిమెంట్ ఉంది. ఆ బటన్ అనే HTML ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఆన్ క్లిక్ అని రాసేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసేసి డబుల్ కోట్స్ లో డిస్ప్లే అని రాసేసి ఆఫ్ అంటే దట్ మీన్స్ రౌండ్ బ్రేసెస్ ని పెట్టేసేసి సింగిల్ కోట్స్ పెట్టేసేసి మనం ఏ పేజీలోకి అయితే వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ వెళ్ళాలనుకుంటున్న పేజీ యొక్క ఐడి యొక్క వాల్యూని తీసుకొచ్చి ఇవ్వాలి అన్నమాట. అప్పుడు ఏమైంది అనేది చూద్దాం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం. వెళ్ళేసి మనం ఏం చేయాలి అంటే సెక్షన్ 1లోకి వెళ్దాం. సెక్షన్ 1 ఎక్కడుంది, ఇది. ఈ సెక్షన్ 1లో గెస్ట్ స్టార్టెడ్ అనే బటన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీ ఓపెన్ అవ్వాలి. అందుకని దీంట్లో గెస్ట్ స్టార్టెడ్ అనేది ఎక్కడుందో చూడు, బటన్ 1లో. సో దీంట్లో కిందకి జరుపుకుంటూ వెళ్తే ఇది కదా ఫస్ట్ కంటైనర్. ఈ కంటైనర్ తీసుకున్నాను హోమ్ సెక్షన్. దీంట్లో బటన్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందన్నమాట. ఈ బటన్ అనే కాలంలో నేనేం చేసేసానంటే స్టార్టింగ్ ట్యాగ్ పక్కన ఏం చేసేసంటే స్పేస్ ఇచ్చేసేసి యాట్రిబ్యూట్ ఉంది అక్కడ. ఆ యాట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత స్పేస్ ఇచ్చేసి మరొక యాట్రిబ్యూట్ వాడుతున్నాను. అదేంటిదంటే ఆన్ క్లిక్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసాను. సింటాక్ ఏంటిదంటే ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టాలి. ఆన్ క్లిక్ అనేది ఒక యాట్రిబ్యూట్ రాసేటప్పుడు వాల్యూ ప్లేస్లో ఏమి ఇవ్వాలంటే డిస్ప్లే అంటే చూపించాలి, డిస్ప్లే అనేది రాసేసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ ఇవ్వాలి. ఆ రౌండ్ బ్రేసెస్ మధ్యలో ఏం చేయాలంటే సింగిల్ కోడ్ అంటే సింగిల్ కోడ్స్ ఇచ్చేసేసి ఆ సింగిల్ కోడ్స్ మధ్యలో మనం ఏం చేయాలి అంటే సెకండ్ సెక్షన్లో ఏదైతే ఉందో ఆ ఐడి యొక్క నేమ్ తీసుకొచ్చేసి ఇవ్వాలి. అంటే ఏ పేజీలోకి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ పేజీ యొక్క ఐడి ఏదైతే మనం రాసామో ఆ ఐడిని కాపీ చేసేసుకొని ఇక్కడికి తీసుకొచ్చేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకున్నాక ఏమైందో చూద్దాం. ప్లే అరౌండ్ చేసి చూసేసాను. చూడంగానే నాకు వెబ్ పేజీ వచ్చేసింది. ఇక్కడికి వెళ్ళి గెస్ట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ ఉంది. ఆ బటన్ని క్లిక్ చేసేసాను. వెంటనే నాకు ఏమైందో చూడు, నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అయిందా?
ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? అంటే ఏం చేశాము అనేది ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఈరోజు ఇక్కడ దాకా మీకు చెప్పేది అంటే ఏం చేశాను, ఒక వెబ్ పేజీలోనే మరొక వెబ్ పేజీ అనేది రావాలి అంటే ఏం చేయాలి అనేది మీకు చెప్పాను అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి అంటే చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసేసానంటే amazon.in అని క్లిక్ చేసేసాను. ఇందాక మనం కార్ట్ చేసి ఏం చేసేసానంటే ఒక ఫ్రిడ్జ్ అని క్లిక్ చేసేసాను. ఫ్రిడ్జ్ చూద్దాం అనుకున్నాను. ఈ ఫ్రిడ్జ్ చూద్దామని నాకు ఏమిటో తెలియదు. కిందకు వచ్చేసేసి నేను ఏం చేసేసానంటే ఇక 2 అనే నెంబర్ ఉంది, ఆర్ నెక్స్ట్ అనే నెంబర్ ఉంది బటన్. ఈ బటన్ క్లిక్ చేయగానే ఏమైంది, నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిందా? అలానే నేనేం చేసేసానంటే నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట, నా యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లో. దీంట్లో నేనేం చేసేసానంటే ఇక్కడ నాకు గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ ఉంది. ఈ బటన్ ని క్లిక్ చేయగానే మరొక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. అలా అనేది నేర్చుకోవడానికి ఈ రోజు మనం ఒక టాపిక్ అనేది నేర్చుకున్నాం. దానిలో ఏంటిదంటే డిస్ప్లే యూటిలిటీ అనే ఒక కంటెంట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక వెబ్ పేజీ నుండి మరొక వెబ్ పేజీలోకి వెళ్ళడం, ఒక పేజీ నుండి మరొక పేజీ యొక్క వెబ్ పేజీని ఓపెన్ చేయడం, ఇలాంటివన్నీ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఈ డిస్ప్లే యూటిలిటీ అనే టాపిక్ ని యూజ్ చేయడం ద్వారా చేస్తారు. ఈ డిస్ప్లే యూటిలిటీ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఆ డిస్ప్లే యూటిలిటీ అనేది చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక 4 స్టెప్స్ అనేవి ఉన్నాయంట. ఏంటిది అంటే మనం ఒక 2 వెబ్ పేజీల్లో ఒకదాన్ని క్లిక్ చేయగానే మరొక పేజీకి వెళ్ళాలి అనగానే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ వెబ్ పేజీలకి సంబంధించి ఒక డిస్ప్లే యూటిలిటీకి సంబంధించిన ఒక కోడ్ అనేది కాపీ చేసి HTML లో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి అంటే దానిలో ఐడి అనే యాట్రిబ్యూట్ ఉన్న కాడ వాల్యూ ప్లేస్ లో మనం ఏం చేయాలి అంటే సెక్షన్ అని పెట్టేసేసి మన వెబ్ పేజ్ ఏదైతే నేమ్ ఉందో ఆ వెబ్ పేజ్ యొక్క హెడ్డింగ్ అనేది దాని పక్కనే ఇచ్చేయాలి. అలానే రెండో దాంట్లో కూడా మనం ఏం చేయాలి అంటే మరొక డిస్ప్లే యూటిలిటీ కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ లో ఐడి అనే పేరు పక్కన స్పేస్ ఇచ్చేసేసి సెక్షన్ అని రాసేసి మనం రెండో వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్ పేజ్ యొక్క నేమ్ అనేది అక్కడ ఇవ్వాలి. ఇలా చేయడం అనేది మొదటి స్టెప్. తర్వాత మనం ఏం చేయాలి అంటే హోమ్ సెక్షన్ కి సంబంధించిన హోమ్ అనే వెబ్సైట్ కి సంబంధించిన HTML CSS కోడ్లను తీసుకొచ్చేసేసి ఐడి అనే కంటైనర్ సెక్షన్ కింద లోడ్ చేసేసుకోవాలి. అలానే ఫేవరెట్ ప్లేసెస్ కి సంబంధించిన ఏదైతే వెబ్ పేజీకి సంబంధించిన కోడ్ HTML CSS కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని తీసుకొచ్చేసేసి HTML కి సంబంధించిన కోడ్ మొత్తం తీసుకొచ్చేసేసి ఐడి అనే రెండో సెక్షన్ కంటైనర్ కింద మనం ఏం చేయాలంటే లైన్స్ తీసేసేసి ఫేవరెట్ ప్లేసెస్ కి సంబంధించిన HTML కోడ్ ని లోడ్ చేసేసేయాలి. అలానే సెకండ్ CSS లోకి వచ్చేసి దానికి సంబంధించిన కోడ్ ని కంటిన్యూటీగా లోడ్ చేసేసేయాలి. ఇక్కడ దాకా చేసేసాం. తర్వాత మన యొక్క రిక్వైర్మెంట్ ఏంది, మొదటి హోమ్ సెక్షన్ లో ఉన్న గెట్ స్టార్టెడ్ అనే బటన్ ని క్లిక్ చేయగానే రెండో పేజీ ఓపెన్ అవ్వాలి. అలా ఓపెన్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే హోమ్ సెక్షన్ అనే వెబ్ పేజీలో ఉన్న గెట్ స్టార్టెడ్ అనే బటన్ అనే ఒక బటన్ కలిగిన HTML ఎలిమెంట్ లో స్టార్టింగ్ ట్యాగ్ లో ఉన్న యాట్రిబ్యూట్ పక్కన స్పేస్ ఇచ్చేసి ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ రాసేసేసి = పెట్టి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లో వాల్యూ రాసేటప్పుడు డిస్ప్లే అని పెట్టేసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి మధ్యలో సింగిల్ కోట్స్ పెట్టేసేసేసి ఆ కోట్స్ మధ్యలో సెకండ్ డిస్ప్లే యూటిలిటీలో ఐడి వాల్యూ ఏదైతే ఇచ్చానో ఆ వాల్యూ ఇవ్వడం ద్వారా ఏమైందంటే మనం గెట్ స్టార్టెడ్ అనే బటన్ క్లిక్ చేయగానే ఏమైందంటే సెకండ్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలా ఈ రోజు మన యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేసేసాను. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.